అప్పుడప్పుడు ఫ్రిడ్జ్లో మిగిలిపోయిన వెజిటేబుల్స్ అన్నింటినీ కలిపి ఇలా కర్రీ చేస్తూ ఉంటానండి. ఇది చపాతీలో అయినా పూరీలో అయినా మంచి కాంబినేషన్ అనే చెప్పొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కుక్కర్ గిన్నెలోకి ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆలుని పొట్టు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే బీనీస్, క్యాప్సికమ్, క్యారెట్, ఒక టమాటా, 5 పచ్చిమిర్చి, ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసి ఒక విజిల్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ ఇలా పప్పు గుత్తితో మీకు వీలైనంత వరకు ఇలా స్మాష్ చేసి పెట్టు. స్టవ్ వెలిగించుకొని వేరొక ప్యాన్ లో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసాక ఆయిల్ కాస్త వేడెక్కాక ఇలా ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి తర్వాత కరివేపాకు, అలాగే కచ్చా పచ్చ దంచుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపు యాడ్ చేశాక కాస్త ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మనం స్మాష్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నింటిని వేసి ధనియాలు, జీలకర్ర పొడి, అలాగే MTR గరం మసాలా ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ వరకు కారం వేసి మొత్తం కలుపుకుంటే సరిపోతుందండి.